తెలంగాణ కేబినెట్ నిన్న కీలక నిర్ణయాలు తీసుకుంది. 29 అంశాల్లో 15 ఎజెండా అంశాలు, 14 టేబుల్ ఐటమ్స్ పై చర్చించారు. స్థానిక ఎన్నికలపై కేబినెట్ ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్లు పరిధికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందన్నారు మంత్రి పొంగులేటి. మొదట గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? హరీష, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం 5 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. 5 గంటలకు పైగా జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల్లో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికైతే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నం ఇప్పుడు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశంలో చర్చించింది. అయితే తాము ఇచ్చిన చట్టం కానీ, తాము చేసిన చట్టం కానీ, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే జీవో కానీ దానిపైన హైకోర్టు స్టే ఇవ్వడం, అదేవిధంగా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడం పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దానికి పార్టీ పరంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, అవసరమైతే గరిష్టంగా 60% వరకు రిజర్వేషన్లు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేబినెట్లో చర్చించారు. దీనికి సంబంధించి 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే ఒకవైపు ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందుకు వెళ్తూ డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలను మాత్రం ఈ కోర్టు తీర్పు అనంతరం దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే, అంటే 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఆ రిజర్వేషన్లు 42% ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు ఇప్పుడు మరోసారి డెడికేషన్ కమిషన్ 42% రిజర్వేషన్లను మళ్ళీ గత రిజర్వేషన్లు అంటే 50% మించకుండా రిజర్వేషన్లు 23% రిజర్వేషన్లను ఈ డెడికేషన్ కమిషన్ పూర్తి చేస్తుంది. ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాతనే మరొకసారి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. హరీష, దీంతో పాటు తాజాగా జరిగిన సౌదీ అరేబియా. థ్యాంక్ యూ చారి.